కూడా ఒకటే చెప్పిన, మీరు ఒక తండ్రిగా కొడుకుని తీసుకొచ్చి పోలీసులో అప్పచెప్పేస్తే తర్వాత ఆమె మైనరా మేజరా అనేది తర్వాత ముచ్చట. అసలు ఆమె మైనరా మేజర్ అనేది పక్కన పెడితే అసలు మైనరా మేజరా మీరు చెప్పండి. అంటే మీ దగ్గర ఏదో ఆధారం ఉంది అంటే నాకు ఇచ్చిన ఆధారాల ప్రకారం అంటే మాకున్న ఎవిడెన్స్ ఇదైతే ఈ అమ్మాయి 2010 ఇక్కడ అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఓకే ఇక్కడ జనన ధృవీకరణ పత్రం అని ఇచ్చిండ్రు. ఓకే డేట్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయి మొన్న వీళ్ళు ఎప్పుడు రీసెంట్గా 11/5 ఓకే బర్త్ సర్టిఫికేట్ అది బర్త్ సర్టిఫికేట్ ఓకే. సో ఇది 11/5 అంటే ఈ నెలలోనే తెచ్చుకుంటారు వీళ్ళు ఈ కేసు అయినాకనే. ఇదైతే అబద్ధం చెప్పదు కదా, ఇది ప్రామాణికం కదా. సో ఇక్కడైతే మైనర్ అని ఉంది. సో ఇప్పుడు అంటే మైనర్ అమ్మాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఏమంటున్నామంటే కేసు తీవ్రంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు కొడుక సెలబ్రిటీ కొడుక ఏముండదు, ఇవన్నీ మనం ఎంచుకున్నాం. కులము మతం ఏముండదు దీనికి. ఈ పోక్సో చట్టం అనేది మహిళలకు భద్రత, అమ్మాయిలకు. ఓకే యాజ్ ఏ మహిళగా ఒక తల్లిగా ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పాలక్క. ఇప్పుడు మీరు ఒక తల్లి, ఒక మహిళ, సో అంటే అక్కడ వాళ్ళిద్దరు ఇష్టంతో తిరిగిరు, ఇష్టంతో అదే అంతా జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే సో మల్లుడు అని వీళ్ళు అనుకున్నారు. సో అంటే ఈ భగీరథి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు నాకు తెలిసి ఇప్పటివరకు. సో ఈయన కాదనే వరకు వీళ్ళకి పోక్సో కేసు పెట్టడం జరిగింది, వాళ్ళు హనీ ట్రాప్ అని వాళ్ళు పెట్టడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇద్దరు కలిసి తిరిగిరు, లాస్ట్కి ఇద్దరికి చెడింది, దాని తర్వాత వీళ్ళు కేసులు పెట్టుకున్నారు. నేను అన్నది ఏంటమ్మి, ఇద్దరిది తప్పు ఉందన్న, నేను ఒక్కరిదని చెప్పట్లేదు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్గా తిరిగిండ్రు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా, ఇంకేమనుకున్నారా. ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఈ అబ్బాయి తిరగలేదు. అమ్మాయికి ఇష్టం లేదు, ఇద్దరు ఏదో టూర్లు పోయిండ్రు, టెంపుల్స్ పోయిండ్రు, ఫామ్ హౌస్లకు పోయిండ్రు, అని పోయిండ్రు. ఏదేమైనప్పటికీ అమ్మాయి ఏంటంటే అప్పుడు అక్కడ ఆ అమ్మాయి స్టేట్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి ఇంకా పోలీసు వాళ్ళు మనకు నివేదిక ఇవ్వలేదు. అమ్మాయి చెప్పాలి కదా. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనము ప్రామాణికంగా ఏం చూస్తున్నాం, టీవీలలో వచ్చిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ స్టేట్మెంట్ మనం ఇవి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. అమ్మాయితో మనం ఎప్పుడు మాట్లాడలేదు, అమ్మాయి కూడా పబ్లిక్లోకి రాలేదు, మైనర్ కాబట్టి రాకూడదు కూడా. ఈ యొక్క అంశం అయితే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు నాకు తెలిసి రేపు పెడితే దాని ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి మేజర్ అయినా కూడా తప్పే. ఇప్పుడు నువ్వు చీట్ చేసినట్టే కదా, నువ్వు పెళ్లి మరి అది పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్మెంట్కి అయితే అసలు ఈ కేసులే రావు. ఒక కమిట్మెంట్తో ఉంటేనే కదా. కమిట్మెంట్ లేకపోతే ఉంది ఇక కేసు ఎందుకు, ఇక అవన్నీ ఉండవు ఇక్కడ.